ప్రభునంద ప్రియమైన జైహోజీలో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాఖండము 14వ అధ్యాయము 24వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యం చదవడం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదు. అతని సంతతి వారిని అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకున్నాను. చిన్న ప్రేర్ చేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు సర్వభూలోకమును సృష్టించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించు కొన్ని అడుగుతున్నాను. కానీ వేసాయా నీ ఘనమైన పాపములకు లెక్కించిన వందనలు స్థుతులు ప్రభావ చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారం జీవితాన్ని నేను జీవించడానికి మీరే సహాయం చేసి సమస్త ఘనతమైన పొందుకుంటారని ఆ కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేసే దర్శనం విక్కులు వినయంతో బ్రతిమలాడి విడిపించున్నామా పరమితండి. ఆమె ప్రభునందు ప్రియమైన సహోదర సంతులారా, ఈరోజు తండ్రి దేవుడు మోషే గారితో చెప్తున్నాడు అనమాట. మోషే గారు ఆహారం మీద ఇశ్రాయేలు ప్రజలు మాటికి సనుక్కుంటూ ఉండేవారండి. అంటే వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దేవుడు ఐగుప్తు దేశంలో అంత భయంకరమైన బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలని దేవుడు విడిపించినా కూడా వాళ్ళు ఏం చేసేవారంటే దేవుని మీద ప్రతి చిన్న విషయాన్ని కూడా తలగిలిపోతూ ఏదైనా చిన్న శ్రమ ఎదురుపడితే కనుక వాళ్ళు దేవుని మీద సనుక్కునేవారు అనమాట. ఏంటంటే మమ్మల్ని ఐగుప్తు దేశంలో మేము చాలా చక్కగా ఉన్నాం, మమ్మల్ని ఇంటిగా తీసుకొచ్చి మధ్యలో ఏదైనా చావడానికి చేస్తున్నాం ఏంటని మోషే మీద ఆహారం మీద అలా సనుక్కుంటున్న సందర్భంలో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని చాలామంది అలా అవిధేయతగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలామంది చనిపోవడం మనం చూస్తున్నాండి. అయితే నా ప్రియమైన మిత్రులారా, అక్కడ 6 లక్షల కాల్బలం వాళ్ళు బయలుదేరి వచ్చారు. అయితే అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు అరణ్యంలో వాళ్ళు చనిపోతున్నారనమాట. అయితే కానీ ఇక్కడ తండ్రి దేవుడు ఏం చెప్తున్నారంటే కాలేబు తన యొక్క కుటుంబ సభ్యులు కూడా తండ్రి దేవుడిని చాలా చక్కగా అనుసరించారనమాట. దేవుని అనుసరించి వారు దేవునికి సంతోషాన్ని కలిగించే వారికి ఉన్నారు కనుక దేవుడు చెప్తున్నాడు, దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే పాలు తెన్నులు ప్రవహించే దేశాన్ని నేను కాలేబు యొక్క సంతానాన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు. అభిమసంలో అయితే ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు గారు ఏం చెప్తున్నాడంటే దావీదు రాసిన కీర్తనలో 16వ అధ్యాయంలో దేవుని అనుసరించగా వేరొకని అనుసరించే వారికి శ్రమ అంటాడు. నాకు సహోదరులారా, ఆ తర్వాత అక్కడ ఏ మాట చెప్తున్నారంటే వాళ్ళ పేర్లు నేను నా పెదవుల్ని ఎత్తనని చెప్తున్నాడు దేవుడు. వారి యొక్క పేర్లు నా పెదవుల్ని నేను ఎత్తను అంటే దేవుడు అసలు ఎవరైతే దేవుడిని అనుసరించకుండా వేరొక అన్ని దేవతల్ని వేరొక మనుషులకి వేరే యొక్క విషయాలకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ పేర్లు అంటే దేవుడు అసలు ఎత్తకంటండి. ఆయన పెదవుల మీద అసలు ఎత్తకంట అంటే ఆయన అసలు జ్ఞాపకం చేసుకోవడం అనమాట. దేవుడు మనల్ని